పుత్ర, మామగారు ఎందుకు ఇలా జరిగింది? అమ్మ ఇంకా తండ్రి గారు ఇద్దరు వెళ్ళిపోయారు. మీ నాన్నగారిప్పుడు తన భక్తుడికి దర్శనమివ్వడానికి వెళ్లారు. వ్యక్తిగతమైన భావోద్వేగాలతో కర్తవ్యాన్ని మర్చిపోకూడదు పుత్ర. అందుకే వారు. మరి మా అమ్మ ఎందుకు వెళ్ళిపోయారు మామగారు? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఏది అకారణంగా జరగదు పుత్ర. దాని వెనుక కూడా చాలా గొప్ప లక్ష్యం దాగుంది. అయితే ఒక్క విషయం మాత్రం వాస్తవం. మహాదేవుడు ఆదిశక్తి, ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. మరో సత్యం ఏంటంటే మనందరం వారిద్దరూ లేకుండా ఉండలేము. ప్రస్తుత పరీక్షా సమయంలో నువ్వు మీ తల్లిదండ్రులు ఇద్దరిని శ్రద్ధగా చూసుకోవాలి. నాకు తెలుసు, తండ్రి గారు ఎంతో ఆవేదనలో ఉన్నారు. అమ్మ నిర్ణయం అమ్మ కూడా దుఃఖం కలిగించుంటుంది. జగత్పిత న్యాయానికి అతీతులా తమరు తమ తప్పుని ఎప్పుడు అంగీకరిస్తారు స్వామి? నేను కూడా నీవు లేకుండా ప్రతిరోజు ప్రతి క్షణము అంతే బాధని అనుభవించాను. అంధకాసురుడు భవిష్యత్తును అంధకారమయం చేయవచ్చును, కానీ మహిషాసురుడు చేసిన అల్లకల్లోలానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు తమరు కైలాసాన్ని వదిలి వెళ్ళిపోతారా మహాదేవా? ఎంత పని చేశాను నేను. నదీ ప్రవాహం గట్లను ఒరుసుకుంటూ వాటిపై పెరిగిన చెట్లకు ప్రాణులకు హాని కలిగిస్తుంది. నేను మీరు గణపతి లేకుండా ఎలా గడపగలను స్వామి? స్వామి స్వామి దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి. కటాక్షించండి మహాదేవా, తమ దర్శన భాగ్యం ప్రసాదించండి. మహాదేవా, నా విన్నపాన్ని ఆలకించండి ప్రభు. అసురాచార్య పదవి నుండి విముక్తినివ్వండి. లేకపోతే నేను ఈ క్షణమే గంగాజలం సాక్షిగా ఆచార్య పదవిని పరిత్యజించాలని అనుకుంటున్నాను. శుక్రాచార్య, అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, శుక్రాచార్య, అసుర గురు పదవిలో స్వయంగా నేనే నియమించాను నిన్ను. నీవు ముందు వెనక చూడకుండా ఆ పదవిని ఎలా పరిత్యజించాలని నిర్ణయం తీసుకున్నావు? చూడడానికి ఏముంది మహాదేవ, స్పష్టంగా కనిపిస్తూ ఉంటే దేవతలకు అమృతం లభించింది. అసురులు ఏం చేస్తారు? వారు ఎప్పటికీ విజయముఖం కూడా చూడలేరు. ఇక అసురులకు గురువైనందుకు లాభమేమిటి? మహాదేవ, అసురులకు నేనేం సహాయం చేయగలను? వారు ఓడిపోతూ ఉంటే చూడడం నా తలరాతంటారా? కానీ ఎంత కఠిన పరిస్థితి ఎదురైనా పదవిని వదులుకోవడం అనేది పిరికితనమవుతుంది పుత్ర. కావచ్చును ప్రభు, కానీ పదవిలో ఉంటూ కూడా ఏ బాధ్యత నిర్వర్తించలేకపోవటం పిరికితనం కంటే నీచమైనది కదా. అందువల్ల అసురులకు న్యాయం చేస్తూ వారికి కూడా అమృతం ప్రసాదించండి. లేకపోతే నాకు ఈ పదవి నుండి విముక్తి అయినా ప్రసాదించండి. శుక్రాచార్య, నేను నీకు అమృతాన్ని మాత్రం ఇవ్వలేను. కానివ్వండి ప్రభు. కానీ ఎవరికి అన్యాయం కూడా జరగనివ్వలేను. మహాదేవ, అసురులకు దేవతలకు మధ్య న్యాయాల తారతమ్యం ఎలా తొలగించడం? అమృతాన్ని ప్రసాదించండి. అసురులకు అమృతాన్ని ఇవ్వలేను, కాని దేవతలతో యుద్ధం చేయడానికి గాను అమృతతుల్యమైన మృత సంజీవిని విద్యను ప్రసాదించగలను. ఎందుకింత పనిచేశాడు మహాదేవుడు? ఈ విద్యను ఉపయోగించి నీవు మరణించిన అసురులను బ్రతికించగలవు. ధన్యోస్మి మహాప్రభు. తమరి సమన్యాయం వల్ల సమస్త దైత్య అసుర రాక్షసులంతా కృతార్థులైనారు ప్రభు.
ఒక్క మాట గుర్తుంచుకో శుక్రాచార్య, మృత సంజీవిని విద్యా ప్రయోగం కేవలం ధర్మం న్యాయాల కోసమే జరపాలి. తమరు తండ్రి గారు పరస్పరం పూరకాలు కదమ్మా. సగం అక్కడ సగం ఇక్కడ అసంపూర్ణంగా ఎలా ఉండగలరు చెప్పండి. పదండమ్మా, మన కైలాసానికి వెళ్ళిపోదాం. పుత్ర, ఖడ్గ ప్రయోగాన్ని సహించవచ్చునేమో గాని మన వారి కటువైన మాటల పదునికి ఖడ్గం కంటే బలమైన గాయాలవుతాయి నాయనా. నేను మీ తండ్రి గారిపై ప్రయోగించిన మాటల ప్రభావం నాన్నగారికి ఎన్ని గాయాలు చేసిందనే భావన బాధిస్తోంది. ఇప్పుడు ఏం చేసినా అది నేనే చెయ్యాల్సి ఉంటుంది. కనుక నువ్వు వెళ్ళు పుత్రా. మీ నాన్నగారికి నీ అవసరం ఎంతో ఉంటుంది. వెళ్ళు గణపతి. అమ్మా, ఎక్కడికి వెళ్ళకండి. అమ్మా, నా మాట వినండి. అమ్మ, వెళ్ళకండి అమ్మా. ఆగండి అమ్మా, అక్కడే ఆగండి అమ్మా, ఆగండి. దేవతలందరినీ ఓడించటానికి ఇదే తగిన సమయం. ఇప్పుడు సమర్థుడు అంటే ప్రచండ శక్తి సామర్థ్యాలున్న అసురుడే సాధించగలడు నా మనోరథాన్ని. ఆ అసుర వీరుడు ఒంటి చేత్తో దేవతలని ఓడించగలవాడై ఉండాలి. అంధకాసుర, అంధకాసుర, అంధకాసుర. కాత్యాయని అమ్మా, నేను కైలాసానికి తిరిగి వెళ్ళలేకపోవచ్చు, కానీ మా తండ్రి కుటీరంలో ఉండడానికి నాకు అవకాశం ఉంది. అక్కడే ఆగండి. నాన్నగారు, ఈ ఆశ్రమ ప్రవేశం తమరికి నిషిద్ధం. ఈ ఆశ్రమం ఇప్పుడు తమరికి పరాయిదైపోయింది. పరాయిదైపోయిందా? ఎలా? నా భక్తికి ప్రతిఫలంగా లోక కళ్యాణార్థమై తమరు నా పుత్రిక రూపంలో జన్మించారు. అయినా నిజం చెప్పాలంటే తమరు మహాదేవుడి అర్ధాంగే కదమ్మా. అందువల్ల తమరి వాస్తవ నివాసం మహాదేవుడితోనే తల్లి. ఏ తండ్రి మాత్రం తన కుమార్తెను తనకి దూరంగా పంపించాలని కోరుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఆడపిల్లలంటే పరుల ఆస్తే కదమ్మా. అందువల్ల తమరు కైలాసానికి వెళ్ళడమే మంచిది. ఆడపిల్ల, ఆస్తి, ఈ రెండు అందమైన పదాలకి పరాయి అనే మాట జోడించి వాటిని అర్థరహితంగా మార్చేశారు. ఫలితంగా నన్ను తమ నుండి వేరుగా చూస్తున్నారు. ఏ స్త్రీ అయినా తన కోసం, తన కుటుంబ గౌరవం కోసం మానవమానాలను సహిస్తుంది. కానీ భర్త ఉపేక్షను సహించలేదు. నేనిప్పుడు ఇంకెక్కడికి వెళ్ళలేను. నా పరిస్థితిని అలుసుగా తీసుకోకండి. నేనేదో సహాయం కోసం ఇక్కడికి వచ్చాననుకోకండి. నేను కేవలం మా నాన్నగారి వాత్సల్యం పొందడానికి వచ్చాను. తమరిని చూసుకోవడానికి వచ్చాను నాన్నగారు. నా దురదృష్టం, ఇక్కడ కూడా మా తండ్రి వాత్సల్యం కూడా పొందలేకపోయాను. కానీ స్త్రీ బలహీనురాలు కాదు. తను ఎవరో ఒక పురుషుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నాన్నగారు, నేనిక వెళ్ళొస్తాను. ఒక్క మాట తల్లి. తమరిని నా పుత్రికగా పెంచుకుని ధన్యుడనయ్యాను. కాని తమరు ఆదిశక్తి, అది నాకు తెలుసు.
తమరికి మహాదేవుడికి మధ్య జరుగుతున్నదంతా కూడా తమరి లీలాజాలమే కదమ్మా. తమరి భక్తుడిగా, తమరి తండ్రిగా తమరికి దీనిని నా వంతు కానుకగా సమర్పిస్తున్నాను. ఎక్కడైతే ఈ రుద్రాక్షమాల తెగిపడుతుందో, ఎక్కడైతే కమండలంలోని జలం తొణికి బయటకు పడుతుందో అక్కడే మహాదేవుడి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం ఆరంభించు ఆదిపరాశక్తి. తమరి మనోరథం ఆ పూజ వల్లే నెరవేరుతుంది. నా పుత్రిక రూపంలో తమరు నాకెంతగానో సంతోషం కలిగించారు. కానీ తండ్రిగా నాకు ధన్యతనిచ్చే కన్యాదానం నేను చేయలేకపోయాను. నాన్నగారు, తమరికి కన్యాదాన ఫలం కూడా తప్పక లభిస్తుంది. దయచేసి క్షమించు తల్లి. ఈ ప్రపంచంలో ధర్మాన్ని ఉద్ధరించడం కోసమై తమరు మహాదేవుడు కలిసి ఉండడం అనివార్యము మాత. మా సమీపాన అతి పెద్ద దిగుడు బావి ఉంది. అంధకాసురుడు ఇందులోనే ఉంటాడు. అంధకార బంధురమైన బావిలో అసురులందరినీ వధించిన వారు ఎవరయ్యుంటారు? అంధకాసురుడైతే కాదు కదా. అనుమానమైతే లేదు, అతను అంధకాసురుడే. అయినా ఈ బందీల బావిలో ఎందుకున్నాడు? ఒకవేళ తనతో బంధించబడిన అసురులందరూ చనిపోయినా కూడా తను మాత్రమే ఎలా బతికాడు? నేను నా దివ్య దృష్టిని ఉపయోగించి ఇప్పుడు తెలుసుకోవాలి ఏం జరిగిందని. ఏ అందుడా, గుడ్డోడా, నువ్వు హిరణ్యాక్షుడి పుత్రుడు కదా. హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత నీ చావు నిన్ను చావుమని వదిలేశాడు కదా నిన్ను, అవునా అంధుడా? అందుకే నీకు మృత్యువును ప్రసాదిస్తాం. ఈ గుడ్డి గువ్వ ఎవ్వరిని ఏమీ చెయ్యలేడు. గట్టిగా కొట్టండి. అంధుడివి కదా, ఎందుకు పనికిరావు నువ్వు? అరే అందకాసురా, నిన్ను కాపాడడానికి మీ నాన్న లేడుగా. ఇక్కడ బలవంతులు మాత్రమే బ్రతకగలరు. లేవరా గుడ్డోడా, లే. ఇక్కడ బలవంతులు మాత్రమే బ్రతకగలరు. ఎంతసేపు ఇలా ఉంటారా? లేవరా.
ఓ!